శ్రీకృష్ణదేవరాయలు ఏలిన రాయలసీమ రతనాల సీమ అని పేరున్న సీమ. కానీ ఇప్పుడు ఎలా ఉందో మీకు తెలుసా? ఎందుకు ఉందో తెలుసా? ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారే ఆంధ్ర నుంచి, ఒక్కడైనా పట్టించుకున్నాడా? ఒక్కడైనా ఒక 5 స్టార్ హోటల్ కట్టాడా కర్నూల్లో? ఎక్కడైనా రాయలసీమలో చెప్పుకోదగ్గ బిల్డింగ్స్ ఉన్నాయా? చెప్పుకోదగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? చెప్పుకోదగ్గ డెవలప్మెంట్ ఉందా? ఆ రాజశేఖర్ రెడ్డి గారు గెలిచినప్పుడు కడపని మాత్రం కాస్త మంచిగా చేసినట్లు గుర్తుంది. ఏం జరిగింది నా రాయలసీమకి? 1950s రాజధాని కాగల సత్తా ఉండి కూడా భవనాల కోసమని ఆ తెలంగాణలోని హైదరాబాద్ని మీరు ఎంపిక చేసుకున్నప్పుడు కూడా ఈ రాయలసీమ మౌనంగానే ఉన్నది. తన బాధను గుండె పొరల్లోనే దాచుకొని మౌనంగా ఏడుస్తూనే ఉన్నది. ఇప్పటి వరకు వ్యవసాయ భూమి ఉన్న వారు కూడా, యజమానులు కూడా నీరు లేక అన్నమో రామచంద్ర అని వలసలకు వెళ్ళి బతుకుతున్నారు కూలీల్లాగా. ఎంత కష్టాన్ని గుండెల్లో దాచుకొని కూడా ఏ రోజు ఒక ప్రొటెస్ట్ చేయలేదు. ఏ రోజు మాకు ఇది కావాలి అని గొంతెత్తు అరవలేదు. రాయలసీమ సంఘాలు ఉన్నా అవి నిర్వీర్యమై ఉన్నాయి. మీరు చెప్పుకుంటున్న 45 ఏండ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న ముఖ్యమంత్రిని అడగండి కాలర్ పట్టుకొని, ఏం చేశావు సార్ మీరు మా రాయలసీమకి అని. ఇంకా సిగ్గు లేక రాయలసీమలో ఉన్న ఇన్స్టిట్యూట్ని తీసుకెళ్లి మళ్ళా అమరావతిలో పెడుతున్నారా? ఇది బ్యాక్గ్రౌండ్ సీఎం ఆడిస్తున్నాడా? ఫ్రంట్ గ్రౌండ్ సీఎం ఆడిస్తున్నాడా? ఏమి జరుగుతుందో అర్థం కావట్లేదు. హెచ్ఆర్సీని తీసుకెళ్తానంటున్నారు, హైకోర్టుని తీసుకెళ్తున్నానంటున్నారు, లోకాయుక్తాన్ని తీసుకెళ్తానంటున్నారు. అరే ఏమి తీసుకెళ్తారా? ఇక మీకు మిగిలినది ఒక కొండారెడ్డి బుర్జ్ ఒక్కటేరా, ఎక్స్పీరియన్స్డ్ సీఎం. ఆ కొండారెడ్డి బుర్జును కూడా తీసుకెళ్ళండి రా. అది తీసుకెళ్ళి నడి అమరావతిలో ఉంచండి రా. సిగ్గు లేదురా మీకు? మీరు పొలిటీషియన్సా, బ్రోకర్సా? మీరు అమరావతిని అభివృద్ధి చేయాలనుకుంటే అందరి డబ్బులను తీసుకెళ్ళి దాన్ని అభివృద్ధి చేయండి. వద్దనే వాడెవడూ లేడు, మిమ్మల్ని ఆపే వాడెవడూ లేడు. జ్యుడిషియరీకి ధైర్యం లేదు, పోలీసులకి ధైర్యం లేదు, ఏ బిజినెస్ మ్యాన్కి ధైర్యం లేదు మీకు అడ్డు చెప్పడానికి. ఎందుకంటే ప్రజలు ఈవీఎంలు కలిసి మీకు మంచి తీర్పునిచ్చాయి, మంచి మెజారిటీనిచ్చాయి. అందువల్ల మీకు కన్ను మిన్ను గాలక ఏమి చేయాలో అది చేస్తున్నారు. ఇంకా రాయలసీమ మీద ఎందుకురా మీకు కక్ష కార్పణ్యం? వదిలేసేయండిరా. మా మానాన మేము బతుకుతున్నాం కదరా. ఎవరైనా మిమ్మల్ని వచ్చి మాకు ఇది లేదు అని అడగకపోవడమే తప్పురా. మీలాంటి కుయుక్తులున్న రాజకీయ నాయకులు మా గడ్డ మీద అడుగు పెట్టిన ప్రతిరోజు మేము చెప్పులు చూయించి ఉంటే ఈరోజు పరిస్థితి ఇలా ఉండేది కాదురా. నేను ఏమి చేసినా నడుస్తుంది, నేను ఏమి తలుచుకున్నా అది జరుగుతుంది అని ఇప్పుడు నువ్వు చేసే ఇవన్నీ ఉన్నాయి కదా, అవి ఒకరోజు తిరిగి నీకు శాపమై తగులుతాయిరా. ఈ రాయలసీమ వాసులు కుసురు నిన్ను ఊరికే ఉంచదురా, దహించి వేస్తుంది. వెళ్ళు నువ్వు ఆ విజయవాడ, గుంటూరు, అమరావతిని ఎంత డెవలప్ చేసుకుంటావో చేసుకో. ఎందుకంటే ధనవంతులు నివసించే ఏరియారా అది. పేద ప్రజలకు అమరావతిలో చోటే లేదు. అయినా రాయలసీమ మీద కన్నుబడ్డదిరా. ఇంకా ఎంత కుల్లబొడుస్తారా మా రాయలసీమని? చచ్చి శవమై పడి ఉందిరా నా రాయలసీమ. ఒక్క గొంతుక కూడా ఎలుగెత్తి చాటుతలేదురా రాయలసీమకు జరిగిన అన్యాయం ఇది అని. చచ్చి బతుకుతున్నారా మీ రాయలసీమ వాసులు? లేవ్వండ్రా. సంఘాలు పెట్టుకొని డప్పి కొడుతున్నారా? లేకపోతే ఈ ఎక్స్పీరియన్స్డ్ సీఎం వచ్చి మిమ్మల్ని మేనేజ్ చేశాడా? చేవలు చచ్చిపోయాయా? రాయలసీమ రౌడీజం ఏదిరా? రాయలసీమ పౌరుషం ఏదిరా? లేచి నిలబడనరా, మాట్లాడనరా, బయటికి రండ్రా. మొత్తం తీసుకుపోతున్నారు రాయలసీమలో. ఇంకా మిగిలింది ఏమీ లేదు, రాళ్ళు రప్పలు తప్పితే. మీకు మిగిలేది ఆ కొండారెడ్డి బురుజు మాత్రమే. దాన్ని కూడా ఇటు తీసుకుపోతాడు ఏదో ఒకరోజు. ప్రకాశం బ్యారేజ్ పక్కన పెట్టేస్తాడు. మీకు తెలుసా ఏం జరుగుతుందో? ఒక చిన్న కథ చెప్తా, వినండి. అరే ఐఏఎస్, ఏం చేస్తున్నావురా? వస్తున్నాను సార్. పిలుస్తుంటే అర్థం కావట్లేదా? వస్తున్నాను సార్. కర్నూలులోన మనం దొంగలించగలిగిన ఏవేవి ఉన్నాయో అన్నిటినీ లిస్టు తీసుకొని రా. కర్నూలు నుంచి మనం తరలించడానికి ఏమేమి ఉన్నాయో అమరావతికి మొత్తం లిస్టు తీసుకొని వచ్చి నా ముందు పెట్టు. చిన్నబాబు వచ్చి ఫైనలైజ్ చేస్తాడు. అవి ఏవేవి లిస్టులో ఫైనలైజ్ చేస్తాడో చిన్నబాబు, అన్నిటినీ రాయలసీమ నుంచి వెంటనే అమరావతికి తరలించండి. అమరావతిలోన కూడా కర్నూలు లాంటి ఒక ప్రదేశాన్ని క్రియేట్ చేద్దాం.
రాయలసీమలో ఇక ఉండడానికి ఏమీ ఉండరాదురా. రాయలసీమ శ్మశానం కావాలి. అర్థమైందా? అలాగే సార్, నేను ఈవినింగ్ లిస్ట్ తయారు చేస్తాను సార్. గుడ్. షార్ట్ లిస్ట్ ఏమైనాయి? చిన్నబాబు దేన్ని దేన్ని చేసుకున్నాడు? హెచ్ఆర్సి, హైకోర్ట్, కొండారెడ్డి బుర్జు, ఎస్టీబీసీ కాలేజ్. అరే, రాయలసీమని ఇంకా ఎంత నాశనం లేపుతారా? ఇకనైనా మేల్కోండి రాయలసీమ వాసులారా, కర్నూలు ప్రజలారా, గలం ఎత్తండి. మీకు రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేయడం చేత కాకపోయినా పర్వాలేదు, సోషల్ మీడియాలోనైనా గలమెత్తండి. ప్రభుత్వం చేసే పనులను ప్రశ్నించండి. ఈ అరెస్ట్లకు భయపడి మీరు ఇంట్లోపల దాబెట్టుకుంటే రేపొద్దున మీరు, మీ పిల్లలు ఎవ్వడు మిగలడు. కర్నూలు విల్ బికమ్ ఓల్డ్ ఏజ్ హోమ్. మీ పిల్లలు, మీ మనుమలు అందరూ పనుల కోసమై హైదరాబాద్, అమరావతి, చెన్నై, బెంగళూరు, నోయిడా, పూణే, బాంబేకి వెళ్ళిపోతూ ఉంటారు. మీరు ముసలి వాళ్ళు మాత్రమే కర్నూలులో ఉంటూ రిటైర్మెంట్ హోమ్ లాగా మీ ముసలి వాళ్ళతోనే బతకాల్సి వస్తుంది. వేకప్ గాయస్, ప్రశ్నించడం స్టార్ట్ చేయండి. ఈ ముసలి ముఖ్యమంత్రి ఈ నక్కాజిత్తులతో అందరినీ కుయుక్తులతో మోసం చేస్తున్నాడు. ఇక నుంచినైనా లేచి ప్రశ్నించండి. రాయలసీమ నుంచి ఒక్క ఇన్స్టిట్యూషన్ కూడా బయటికి పోవడానికి వీల్లేదు. ఇంకా రాయలసీమకు రావాల్సినవి ఎన్నో ఉన్నాయి. వాటి గురించి ప్రశ్నించడం స్టార్ట్ చేయండి. లేకపోతే రాయలసీమలో ఏదీ మిగలదు, మీకోసం కాచుకునే ఒక్క శ్మశానం తప్ప.